హాయ్ వ్యూవర్స్, ఈ పారాలిసిస్ ఏంటి? పారాలిసిస్ అంటే పక్షవాతం. పక్షవాతం ఎవరికొస్తుంది? ఎందుకొస్తుంది? ఈరోజు కొంచెం దాని గురించి డీటెయిల్‌గా కనుక్కుందాము. యూజువల్లీ ఈరోజే మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. పేషెంట్‌కి పక్షవాతం ఎందుకొచ్చిందంటే సింపుల్, అతను రెగ్యులర్ బీపీ టాబ్లెట్స్ వాడేవాడు. కానీ అతను ఆ బీపీ టాబ్లెట్ ఒక 2, 3 రోజులు వాడలేదు. ఒత్తిడి వలన, స్ట్రెస్ వలన ఆయనకు రైట్ సైడ్ బ్రెయిన్‌లో క్లాట్ అయ్యి ఆయనకు లెఫ్ట్ సైడ్ చెయ్యి, లెఫ్ట్ కాలు పారలైజ్ అయిపోయింది. ఇదయ్యి ఆయనకు 1 ½ ఇయర్ అయింది. ఆయనకి జాబ్ గూడా పోయింది. ఇప్పుడు ఆయన స్ట్రెస్, టెన్షన్‌లో ఉన్నాడు. ఒకటి స్ట్రెస్. లైఫ్‌లో స్ట్రెస్ తీసుకోకూడదు. ఎక్కువగా స్ట్రెస్, అతిగా స్ట్రెస్ తీసుకుంటే చాలా మందికి పడదు. పారాలిసిస్ రాకముందు మీరు ఎలా ప్రివెంట్ చేయాలో అది మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ అది నేను మీకు చెప్పగలిగితే అది నా అదృష్టం. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండాలి, మీరు మంచిగుండాలి. కొంతమందైనా దీన్ని తొలగించుకుంటే మంచిగుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మన బాడీ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడైతే హెడేక్ రావడము, మెడల నొప్పి రావడము, చక్కర రావడము, అంటే ఇలాంటివి ఏవైనా నమ్‌నెస్ రావడము, కాళ్ళు చేతులకు అంటే బ్లడ్ ఫ్లో మంచిగా వెళ్ళట్లేదన్నట్టు. ఒక రకమైన వీపులో నొప్పి రావడము, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువైపోతది, రక్తం చిక్కగా అయిపోతది. అలాంటి వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ హై రిస్క్ చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే బ్రెయిన్ బ్లడ్ ఫ్లో అక్కడ వరకు వెళ్ళదో అప్పుడు వాళ్ళకు ఈ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.